హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. పుండు మీద కారం జల్లినట్టుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. దెబ్బ మీద దెబ్బ, తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వం మొత్తం అల్లకల్లోలం అయిపోయిన పరిస్థితి. హైకమాండ్ నుంచి మొట్టికాయలు, పార్టీలోని అసంతృప్తి, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళతో దగ్గర నుంచి ఒక రకమైన సేగ. వీటన్నిటితో కొట్టిమిట్టాడుతున్న రేవంత్ రెడ్డికి అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియని పరిస్థితి. సో కంటిన్యూస్గా పబ్లిక్ ఈవెంట్స్లో అటెండ్ అవుతున్న రేవంత్ రెడ్డి కొంచెం మతి తప్పి మాట్లాడుతున్న పరిస్థితి. సో మీడియా ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది అనే డైలమాలోకి తీసుకొచ్చారు మొత్తం కంప్లీట్గా రేవంత్ రెడ్డి. సో ఇక్కడ చూద్దాం ఈరోజు అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరుని అందించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాదు నగరం తాగాలనంట. ఈ నా కొడుకులు చెప్తున్న భాష గది. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజ్ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. సో బలిసిన వాళ్ళు, బలిసి కొట్టుకునేట వాళ్ళు వాళ్ళ డ్రైనేజీలు తీసుకెళ్లి ఉస్మాన్ సాగర్లో, హిమాయత్ సాగర్లో కలుపుతున్నారనేది రేవంత్ రెడ్డి వాదన. సో రేవంత్ రెడ్డి గారికి తెలుసు, మేము అదే చెప్తున్నాం కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు పగలగొట్టండి, సంజయ్ శ్రీధర్ బాబు ఇల్లు పగలగొట్టండి, కేవీపీ రామచంద్ర ఇల్లు పగలగొట్టండి, కేటీఆర్ ఇల్లు కూడా, కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటే కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా పగలగొట్టండి. బఫర్ జోన్ ఎఫ్టీఎల్తో సంబంధం లేకుండా 111 జీవోలో వీళ్ళు కట్టిన నిర్మాణాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖచ్చితంగా వాటి పర్మిషన్స్ చెక్ చేసి, పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ని సస్పెండ్ చేసి ఇమీడియట్గా వాటిని డిమాలిష్ చేయండి అని మేము మొత్తుకుంటుంటే గత 2 నెలలుగా జూలై 18వ తారీఖు మొదలు పెడితే ఈ రోజు వరకు కంప్లీట్గా పేద ప్రజలు అంటే హైడ్రా పేరుతో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని, షెడ్లు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న హోటల్స్ల మీదను, ప్లంబర్ షాపుల మీద, వీటిపైన పడి, రోడ్డు పైన ఉన్న చిన్న చెప్పుల స్టాండ్ల మీద, చెప్పుల దుకాణాల మీద కూడా హైడ్రా పడి విజృంభిస్తున్న పరిస్థితుల్లో మేము ఆల్రెడీ మీడియా గత 2 నెలలుగా పొంగులేటి శ్రీనివాస్ ఇల్లు పగలగొట్టండి, బఫర్ జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా చెక్ చేయండి, లేదంటే సంజయ్ శ్రీధర్ బాబు ఉందా, లేదంటే ఇంకా ఏ లీడర్స్ ఉన్నాయని చెప్పేసి ప్రతి మీడియా వెళ్ళి హిమాయత్ సాగర్ మీద వాటన్నిటిపైన కంటెంట్స్ చేసిన పరిస్థితి. ఏంది హైడ్రా ఉండొచ్చు, మేము కూడా ఒప్పుకుంటాం, తొవ్విక్కడ ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేయి. ఇదే క్రమంలో ప్రతిపక్షాలు మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడు హైడ్రా పేరుతో ఇంత డ్రామా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పర్మిషన్లే హైడ్రా ఇప్పుడు ఏవేవైతే కూలగొట్టాల్సిన అవసరం ఉంది, దేనికైతే ఏర్పడిందో ఆ మొత్తం సినారియో బీఆర్ఎస్ పార్టీ చేసిందే. బీఆర్ఎస్ పార్టీనే గతంలో వాటికి పర్మిషన్లు ఇచ్చింది. వాటిని అడ్డగోలుగా మట్టి తోలి చెరువుల్లోకి, కుంటల్లోకి అమ్ముకున్నారు. బిట్ల కింద వెంచర్లు వేసి పేద ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి, లేదంటే బయట నుంచి వచ్చిన వేరే రాష్ట్రాల ప్రజలకు కూడా వాటిని అమ్మే ప్రయత్నం చేశారు. అమ్ముకొని పక్కకి జరిగిపోయిన తర్వాత ఇప్పుడు దాని పేరు మీద హైడ్రామా క్రియేట్ చేసి హైడ్రా పేరుతో పేద ప్రజలకు పైన మీరు ఇది ఇజ్జలుతుంటే ఎవరు చూస్తూ ఊరుకోని పరిస్థితుల్లో మీడియా కూడా ఫోకస్ చేసింది దానిపైన. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే గత 3 రోజులుగా హైకమాండ్ మొట్టకెళ్ళేస్తుంది. హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి. హర్యానా ఎలక్షన్స్ దృష్ట్యా కంప్లీట్గా డిజాస్టర్ నడుస్తుంది. ఇక్కడ తెలంగాణను చూపించే అక్కడ బీజేపీ ప్రచారం చేసుకుంటుంది, బుల్డోజర్ రాజా రేవంత్ రెడ్డి అని చెప్పేసి. సో బుల్డోజర్ సర్కార్ కాంగ్రెస్లో కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. అదే ఎఫెక్టు రేవంత్ రెడ్డి పైన రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేయడము, తర్వాత నిన్న మల్లికార్జున్ ఖర్గే పిలిపించి మరి నువ్వు కంట్రోల్లో ఉండు లేదంటే దెబ్బ పడుతుంది అనే ఇండికేషన్ ఇవ్వడము. ఇమీడియట్గా నిన్న కొండేశ్వర రేఖ అన్నెసెసరీగా కేటీఆర్ని టార్గెట్ చేసి, సమంతని టార్గెట్ చేసి మాట్లాడడము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి
వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. వీటన్ని పుండు మీద కారం జల్లినట్టయితే ఈ రోజుకి హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది, 3 ఎమ్మెల్యేలపై పైన ఎట్టి పరిస్థితుల్లో వేటు పడే అవకాశం ఉంది అనే ఇండికేషన్ అయితే కనపడింది. సో ఈ ఇండికేషన్ దృష్ట్యా రేవంత్ రెడ్డికి మైండ్ పనిచేయట్లేదు, ఫుల్ ఇరకాటంలో ఉన్నాడు. సో కంప్లీట్గా రేవంత్ రెడ్డిని పదవీ గండం వెంటాడుతుంది. రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి పక్కకి జరిపితే తప్ప ఇక్కడ ఇది చేసే పరిస్థితి లేదు. సో మొత్తం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ చూసుకుంటే రేవంత్ రెడ్డి మొత్తం 10 రోజుల నుంచి డిజాస్టర్గానే నడుస్తుంది. రైతు రుణమాఫీ పైన, రైతు వేసంగి సాయం పైన, రైతు భరోసా పైన ఆల్రెడీ మన బీజేపీ ఒక దీక్షా కార్యక్రమం చేపట్టింది మొన్న 2 రోజులు, 30వ తారీఖు 1వ తారీఖు. సో ఒక పక్కన బీజేపీ దాడి చేస్తుంది, ఒక పక్కన బీఆర్ఎస్ దాడి చేస్తుంది, ఇంకో పక్కన సొంత పార్టీ నాయకులే దాడి చేస్తున్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉండబోతుందా అంటే ఖచ్చితంగా కనబడుతుంది. అదే ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపెడుతున్నారు ఆయన. సో ప్రజలు అది సందర్భం ఏదైనా సరే ప్రజావేదిక మీదకి వచ్చినప్పుడు ఓన్లీ ఆయన మూసీ గురించి, హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే రైతు రుణమాఫీని తప్పుదారి పట్టించడానికి. నిన్న హైడ్రా గురించి వస్తున్న నెగిటివ్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నిన్న సమంత పైన, కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొన్నేమో రైతు రుణమాఫీ గురించి హైడ్రాని తీసుకొస్తే హైడ్రా గురించేమో, నేను సమంతని తీసుకొస్తే సమంత గురించేమో, ఈరోజు కోర్టులో 3 పైన అనర్హత వేటు పడబోతుందని చెప్పేసి వస్తే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా పదవీ గండానికే ముడిపెట్టుంది. రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉండబోతుందా? నెక్స్ట్ సీఎం ఎవరు అవబోతున్నారు అంటే బట్టి విక్రమార్కకి అట్లాంటి అవకాశాలు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే 119 ఎమ్మెల్యేలు బిల్లుల కోసం, వాళ్ళ గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల కోసం కావచ్చు, ఈ ప్రభుత్వంలో బిల్లుల కోసం కావచ్చు, చాలామంది ఎమ్మెల్యేలు కాళ్ళు అరిగేలాగా తిరుగుతున్న పరిస్థితి ప్రజాభవన్ చుట్టూ. ప్రజాభవన్లో ఎవరు బిల్స్ క్లియర్ చేయకపోవడం, అసలు బట్టి విక్రమార్క ఫినాన్స్ మినిస్టర్గా ఉండి కూడా ఎలాంటి బిల్స్ క్లియర్ చేయకుండా, ఎలాంటి సహాయ సహకారాలు చేయకపోవడం ఎమ్మెల్యేలకి తీవ్ర నిరాశను ఏర్పరిచింది. సో రేవంత్ రెడ్డికి పదవీ గండం ఉంది. సెకండ్ ప్లేస్ కోసం పార్టీలో చాలామంది చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ పార్టీకి విధేయులు ఎవరు? ఆల్రెడీ బట్టికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు, ఫినాన్స్ మినిస్టర్ ఇచ్చారు, విద్యుత్ శాఖ ఇచ్చారు. ఆల్రెడీ తెలంగాణలో విద్యుత్ మొత్తం పోతుంది, రోజు 2-3 గంటల విద్యుత్ కోతలు చూస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే విద్యుత్ కోతలు పక్కన పెడితే బిల్స్ విషయంలో ప్రతి ఎమ్మెల్యే ₹1,00,00,000 బిల్లు అడిగినా కూడా డబ్బులు లేవు ఖజానాలో, మీరు మా దగ్గరికి రాకండి అని చెప్పేసి బట్టి గారు చెప్తున్న పరిస్థితి. సో ఎవరికి ఆదరణ లేదు బట్టి గారి దగ్గర. సో ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. బట్టి ఫినాన్స్ మినిస్టర్గా ఉండి ఏ హెల్ప్ చేయకపోతే రేపొద్దున సీఎం అయితే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని చెప్పేసి మొత్తం బగ్గుమంటున్నారు 119 మంది ఎమ్మెల్యేలు. అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు. సో అక్కడ కూడా బట్టి గారికి మద్దతు తెలిపే పరిస్థితి లేని క్రమంలో ఇక్కడ తెర మీదకి 2 నాయకులు వస్తున్నారు. ఒకటి శ్రీధర్ బాబు, 2 మధు యాష్కి గౌడ్. మధు యాష్కి గౌడ్ ఎందుకు అంటే ఆయన పార్టీకి విధేయుడు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయినా కూడా మొన్న పిసిసి అధ్యక్ష పదవి రేసులోంచి ఆయన తప్పుకున్నారు. అది మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన క్రమంలో మధు యాష్కి గౌడ్ కొంచెం కాంప్రమైజ్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే హైకమాండ్లో ఏఐసిసికి సంబంధించి జనరల్ సెక్రటరీ పోస్టు ఆయన కోసం వేచి ఉంది అనే ఇండికేషన్ అయితే కనిపించింది. అదే క్రమంలో తెలంగాణ స్టేట్లో ఒకవేళ సీఎంని తప్పించే పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డిని, అలాంటి గట్టి బీసీ లీడర్ని ఎవరైనా ఎంచుకోవాలనుకుంటే అది మధు యాష్కి గౌడ్లానే కనబడుతుంది. ఆయనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సీఎం చేసే అవకాశం ఉంది. లేదు అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి అవకాశం ఉంది. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా కంప్లీట్గా ఆయన వర్షన్, ఆయన పని ఆయన చేసుకుంటూ చాలా నిబద్ధతగా ఉన్న వ్యక్తి. 6 హామీల మేనిఫెస్టో కూడా ఆయన రూపకల్పనలో ఆయన్నే ముఖ్య పాత్ర. ఇవన్నీ ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఎంత ముడుపులు చేరవేసినా రీసెంట్గా ఆయన పైన గట్టి ఫోకస్ ఉంది. 650 కోట్ల రూపాయలు ఈడీ టార్గెట్ చేసి అరెస్ట్ చేసి డబ్బును సీజ్ చేసింది అనే ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా హర్యానాకి ఎలక్షన్ ఫండ్ కింద పంపించబోతున్నారు. దానికోసమే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంత అమౌంట్ని కాంట్రాక్టర్ల దగ్గర అవ్వచ్చు, బిల్డర్స్ దగ్గర అవ్వచ్చు, రియల్టర్స్ దగ్గర అవ్వచ్చు, రకరకాల పేర్లతో వసూలు చేసినట్టు తెలుస్తోంది. సో ఈ డబ్బంతా హర్యానాకి పంపించే క్రమంలో ఈడీ సీజ్ చేసిందనే రూమర్స్ కూడా గట్టిగా వినబడుతున్నాయి. సో ఈడీ 12 చోట్ల రైడ్ చేసి ఈ 650 కోట్ల మొత్తాన్ని చేసుకుంది, జప్తు చేసిన పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. సో ఈ క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా అవకాశం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకంటే గతంలో చూసుకుంటే
రాజశేఖర్ రెడ్డి వంటి చరిష్మా ఉన్న నాయకులు గట్టిగా ఫైట్ ఇచ్చి రెడ్డి కమ్యూనిటీకి మంచి ఇది చేసిన గొప్ప పేరు తీసుకొచ్చిన ఇప్పుడున్న రెడ్డి నాయకులు ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మిగతా రెడ్డి కమ్యూనిటీని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే బీసీలో ఐకమత్యం పెరిగింది, బీసీ మీటింగ్స్ పెడుతున్నారు. మీటింగ్స్ కూడా తీన్మార్మల్ని ఏర్పాటు చేయడం, తీన్మార్మల్లన్న ఆఫ్ ది రికార్డ్ చాలా మందికి రేవంత్ రెడ్డి తర్వాత నేనే సీఎం అవ్వబోతున్నాను, సో నాకు తెలుసు హైకమాండ్ ఎలా ఒప్పించుకోవాలో, హైకమాండ్కి ఎంత ముడుపులు చెల్లిస్తే నన్ను సీఎం చేస్తుందని నాకు తెలుసు. రేవంత్ రెడ్డి కూడా నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తే. 10 నెలల్లో ఆయన టీపీసీసీ పదవి ఇచ్చి, అధ్యక్ష పదవి ఇచ్చి 3 ఏళ్లలోనే ఆయన సీఎం చేసినప్పుడు దాన్ని ఎందుకు చేయదు హైకమాండ్? నాకేం తక్కువ, బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేనే సీఎం అవుతానని చెప్పేసి ఆయన ఒక పక్కన మాట్లాడుతున్న పరిస్థితుల్లో బీసీ వాదం ప్రకారం రెడ్డి కమ్యూనిటీకి ఆల్రెడీ రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ హైడ్రా పేరుతో కావచ్చు, మూసీ పేరుతో కావచ్చు, రైతు రుణమాఫీ పేరుతో కావచ్చు, ఇక్కడ ఉన్న వ్యతిరేకత దృష్ట్యా రేవంత్ రెడ్డిని మార్చాల్సి వస్తే రెండో రెడ్డి కమ్యూనిటీ లీడర్కి ఎవరికి అవకాశం లేదు. ఆ లేని క్రమంలో ఇమీడియట్గా ఎవరైనా ఉన్నారు అంటే బీసీ కమ్యూనిటీని. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి బట్టి గారికి ఛాన్సెస్ మ్యాక్సిమం లేనట్టు, ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు కోఆపరేట్ చేయని పరిస్థితి, ఎందుకంటే గతంలో ఆయనతో ఉన్న అనుభవాల దృష్ట్యా ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి. సో ఇక్కడ ఉన్న బీసీ లీడర్ మధు యాష్కి గౌడ్ ఒక్కటే రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండడము, రాహుల్ గాంధీ ఆలోచనలు, వాళ్ళ భావాలు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కోర్ భావాలు. ఎందుకంటే ఇక్కడ సైకిల్ కాంగ్రెస్, సైకో కాంగ్రెస్ లాగా ఒక వర్గం తయారైంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన వర్గాన్ని సైకిల్ వర్గం, సైకో వర్గం అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ ముద్దు రేవంత్ వద్దు అనే స్లోగన్తో కూడా చాలామంది బయట పోస్టర్లు పెడుతున్నారు. కాంగ్రెస్ ముద్దు రేవంత్ వద్దు అంటే రేవంత్ రెడ్డి పక్క పార్టీల నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు ఆ భావజాలం లేదు, కాంగ్రెస్ పార్టీ భావజాలం లేదు, కోర్ కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరుగుతుందని చాలా తీవ్రంగా బాధపడుతున్న పరిస్థితి. సో ఇదే క్రమంలో దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కూడా అవకాశం ఉంది. దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఎందుకు అవకాశం ఉందంటే మేనిఫెస్టో రూపకల్పన చేయడంలో ఒకటి, రెండోది వచ్చేసి ఆయన కొంచెం నిబద్ధతగా ఉండే వ్యక్తి, కామ్ గోయింగ్. గతంలో చూసినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి లాగా లేదంటే రోషేలాగా నమ్మకస్తుడు కాంగ్రెస్ పార్టీకి. సో సెంట్రల్లో కూడా ఆయనకి మంచి పలుకుబడి ఉంది, హైకమాండ్ దగ్గర కూడా. కాంగ్రెస్ హైకమాండ్ ఖచ్చితంగా శ్రీధర్ బాబుని నమ్మే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం చూసుకున్నా, ఆయనకున్న కన్స్ట్రక్టివ్ వేలో, ఆయన విజన్ వైజ్ చూసుకున్నా సరే శ్రీధర్ బాబుకి మంచి పాజిటివ్ వైబ్ ఉంది, స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు. సో చాలామందికి అన్యాయం జరిగింది. ఈ గత 9 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఇంకేదో పదవులు రాబోతున్నాయి, మాకు అధికారం రాబోతుంది అనుకున్న చాలామందికి ఇక్కడ న్యాయం జరగలేదు. ఆ క్రమంలో చాలామంది అసంతృప్తిలో ఉన్నారు. సో ఇప్పుడు దుద్దిల్ల శ్రీధర్ బాబుకి కానీ లేదంటే మధు యాష్కి గౌడ్కి కానీ ఈ సీఎం పదవి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఈ రోజు దసరా కాకపోయినా సంక్రాంతి రోజుకైనా సరే సీఎంకి పదవి గండం ఉంది. అదే ఫ్రస్ట్రేషన్లో ఎక్కడికి వెళ్ళినా మూసీ అంటారు, హైడ్రా అంటారు, రకరకాల పేర్లతో ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ 3 కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు. అసలు మీడియాకు ఉన్న అవగాహన కూడా సీఎంఓకి లేదు అని కనబడుతుంది. ఎవరైనా మాట్లాడితే మూసీ మీద మాట్లాడే వాళ్ళు ఒళ్ళు చింతపండు చేస్తా అంటున్నారు. ఫస్ట్ ప్రజలు మిమ్మల్ని చింతపండు చేయకుండా చూసుకోండి. మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా క్లోజ్గా ఉన్న ఇళ్ళనైతే వాళ్ళు కూలగొట్టారు. సో దానికి వాళ్ళు కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. మరి ఇప్పటికిప్పుడు మీరు ఖాళీ చేసి ఎట్లా పోతున్నారండి? అందరితో సమానం మేడం. మరి అంటే మీరు సొంత ఇల్లు కదా? సొంత ఇల్లు మాది. ఎప్పుడు కట్టుకున్నారు? చాలా పాతది. చాలా పాతది. మా డాడీ మా తాత. మీ డాడీ మీ తాత అని అంటే వాళ్ళ జ్ఞాపకంగా ఉన్నది, కూలగొడుతున్నారు అని అంటే బాధ అనిపించట్లేదా? ఏం చేస్తాం మేడం, బాధనే ఉన్నది కానీ తప్పదు కదా. తర్వాత నిన్న సునీల్ కానుగోలుకు సంబంధించి సునీల్ కానుగోలు ఏదైతే ఐటీసీ కోహినూర్లో ఒక మీటింగ్ ఏర్పాటైందో అందులో గౌతమ్ అదానీ అండ్ కో తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ సునీల్ కానుగోలు ముగ్గురు టీం కలిసి నిన్న చర్చించినట్టు తెలుస్తుంది. వీళ్ళు చర్చించిన క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఈడీ కేసు ఏదైతే ఉందో మొన్న 650 కోట్లు దొరికింది అని ఏదైతే చెప్తుందో ఆ ఈడీ కేసు గురించి ఒక రకమైన చర్చ,
తర్వాత భూముల ఎక్కడెక్కడ హైదరాబాద్లో భూములు ఉన్నాయి, ఎంత పెద్ద పెద్ద అంటే లార్జర్ స్కేల్లో 100 ఎకరాలు 50 ఎకరాలు ఈ లార్జర్ స్కేల్లో భూమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫికేషన్. రెండోది వచ్చేసి సునీల్ కానుగోలుతో ఒక లాబియింగ్. ఈ 3 వ్యవహారాలు నిన్న సీరియస్గా జరుగుతూ ఉన్న క్రమంలో ఈ మొత్తం రేవంత్ రెడ్డి ఎపిసోడ్ బయటపడతా ఉంది. రేవంత్ రెడ్డికి పదవీ గండం క్లియర్ కట్గా కనబడుతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అసలు సీఎం అయ్యే అర్హత కానీ అవకాశం కానీ క్లియర్గా లేదు. బట్టి గారికి కూడా అట్లాంటి ఆ ఛాన్సెస్ ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే ఈ 9 నెలల్లో ఎమ్మెల్యేలు పడ్డ ఘోష, ప్రజాభవన్లో బిల్లులు రాక, కాంట్రాక్టులు పడ్డ బాధ క్లియర్ కట్గా కనబడుతుంది. సో ఇక్కడ సేఫ్ జోన్లో ఎవరున్నారు అంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, ఒక పక్కన మధుయాష్కి గౌడ్ ఉన్నారు. సో వీళ్ళిద్దరికీ అవకాశం ఉంది. సో మీడియాకు ఉన్న అవగాహన కూడా రేవంత్ రెడ్డికి లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కూడా రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయాలని మానుకొని ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాలి. సో నిన్న జరిగిన గందరగోళానికి అందరూ ఈరోజు ఇది పెట్టడం, ట్వీట్లు పెట్టడము, వాటిని ఖండించడం జరిగింది. తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా దానిపైన స్పందిస్తూ నేను అలా అనలేదు ఇలా అనలేదు మాట్లాడడం జరిగింది. సో ఆవిని కూడా బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రావాలి బీసీ నాయకులు ఎవరెవరు ఉన్నారో బయటకు వచ్చి మరి కొండా సురేఖ గారికి మద్దతు తెలుపుతారు. ఆవిడ కూడా బీసీ లీడర్ కాబట్టి ఎవరెవరు మద్దతు తెలుపుతారో చూడాలి. సో రేవంత్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్కి కారణం పదవీ గండమే.